కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పెద్దకటికి వ్యాపారస్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకులు బందే నవాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బీబీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో పెద్దకటికే వ్యాపారస్తులు ఇబ్రహీం, బందే నవాజ్, రహంతుల్లా, ఇలియాస్, జాకీర్, సత్తార్లతో పాటు అనుచరులు దాదాపు 500 మంది టీడీపీలో చేరారు. పెద్దకటిక వీధి నుంచి భారీ ర్యాలీగా వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే బీవీ గారికి పెద్దకటిక వ్యాపారస్తులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి బెదిరింపులకు ప్రలోభాలు పెట్టలేదని, తాము స్వచ్ఛందంగా ఎమ్మెల్యే బీవీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పెద్దకటిక వ్యాపారస్తులు టీడీపీ నాయకులు తెలిపారు. పట్టణ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాము మద్దతుగా నిలిచేందుకు పార్టీలో చేరినట్లు వారు తెలియజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల ముందు ఉంటాయి, ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి సహకరించినందుకు పెద్దకటికే వ్యాపారస్తులు పార్టీలోకి వస్తున్నారని, ఎవరిని బెదిరించి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కొందరు వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. పెద్దకటికే వారికి స్లాట్ హౌస్ 2014లో మంజూరు చేయించడం జరిగిందని, దాన్ని వైసీపీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని అన్నారు. గతంలో మంజూరు చేసిన పనులు సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. బీబీ జయనాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. ఈ విషయంలో నిన్న ఒక చోటమోటా నాయకుడు ఏదో బెదిరించి పిలుచుకుంటున్నారు, అది చేసి వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు. ఒకటే మాట చెప్తున్నాం, జయనాగేశ్వరరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతో సహా జెండా పట్టే ధైర్యం చేయలేవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా వ్యాపారాల్ని బెదిరించడం అది మీకే సాధ్యము. మా తెలుగుదేశం పార్టీలో ఇక ఎక్కడైనా మా పార్టీ తరఫు నుంచి కానీ, మా నాయకుల తరఫు నుంచి కానీ ఎవడైనా కబ్జాల విషయాలు కానీ, ఏదైనా బెదిరించడం విషయాలు కానీ, ఏదైనా చిన్న చిట్కా గలాట కూడా మా బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరగలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి నజీర్, నువ్వు గుర్తుపెట్టుకో, ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోలేకుంటే నీకు కూడా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మా జయనాగేశ్వరరెడ్డి గారి దగ్గర రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్ తెలిసారంటే జయనాగేశ్వరరెడ్డి ఒక్క మాట చెప్పారంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ జెండా పట్టేవాళ్ళు లేకుండా పోతారని హెచ్చరిస్తున్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజలు ఎవరైతే తీర్పునిచ్చి గెలిపించారో అది ప్రజల అభిమతంగా, ఎమ్మిగనూరు ప్రజల అభిమతంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా గెలిచిన జయనాగేశ్వరరెడ్డి దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, వారి వర్గాలకు సంబంధించిన సమస్యలు గత 5 ఏళ్లుగా ఏ ఒక్క పని కూడా చేయనటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి ఆ పార్టీకి నామం పెట్టి వదిలేసి నమస్కారం పెట్టి ఈరోజు తెలుగుదేశంలో చేరిన కటికలందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అభివృద్ధి అనగానే గుర్తుకొచ్చేది కీర్తిశేషుల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క రంగంలో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్ని వర్గాలు కూడా జరుగుతున్న అభివృద్ధిని కానీ, వారి యొక్క సమస్యలు పరిష్కరించే తీరు కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళీ మేము దగ్గరగా ఉంటే ఇంకా మంచి పనులు మా వర్గాలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కటికలంటే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు పలు కారణాల వల్ల పార్టీలు మారడం జరిగింది. ఏదైతే ఈరోజు వాళ్ళు చెబుతున్న కారణాలే వీళ్ళే అమలుపరిచి ఆ రోజు వీళ్ళందరినీ లాక్కున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా, ప్రేమగా వారి అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చినటువంటి వీరికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం. అదే రకంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధానంలో వీరందరి సూచనలు, సలహాలు కూడా తీసుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.